ఇంకొకసారి లంచం తీసుకున్నట్టు గాని రౌడీజం ప్రదర్శించినట్టు గాని తెలిసిందో ప్రాణాలు తీసేస్తాను. సార్ మీరు మీరు మేడం ఈయన ఏసీపీ కృష్ణ గారు. అవును తెలుసు, కానీ ఆయన ఇక్కడ, మీరు? ఈ ఇల్లు ఆయనది, నేనాయన భార్యని. ఈ అమ్మాయి ఆయన కూతురు, ఇతను ఆయన అల్లుడు. చాలా? ఇంకేమైనా వివరాలు కావాలా? తీసుకెళ్ళండి. పోలీస్ స్టేషన్కి ఎవరెవరు రావాలి? నేను, ఈ అమ్మాయా? ఆయన కూడా వస్తారు, రమ్మంటే. సారీ మేడం, సారీ. నిజంగానే మీరు అన్నట్టు రాంగ్ కంప్లైంట్ అయ్యి ఉంటుంది. సారీ మేడం, క్షమించండి, పొరపాటు అయిపోయింది. సార్ సార్ సారీ సార్, సారీ సార్, కానిస్టేబుల్ సార్, సారీ సార్, పొరపాటు అయిపోయింది. సార్ 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 సారీ సార్, సారీ సార్, కానిస్టేబుల్ రామయ్య, సారీ సార్, సారీ సార్, కానిస్టేబుల్ రామయ్య, కానిస్టేబుల్ రామయ్య. నాన్నా, నాన్నా, ఏమైంది? ఎక్కడ మా తమ్ముడు? వాడిని తీసుకురాలేదా? లేదు మేడం. ఏ ఎందుకు? మీరు పంపించింది ఎవరింటికో తెలుసా? తులసింటికి కాదు మేడం, మీరు పంపింది ఏసీపీ కృష్ణ గారింటికి. ఏసీపీ కృష్ణ? అవును మేడం, ఈ విషయం మీరు ముందే నాకెందుకు చెప్పలేదు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు
ఏసీపీ కృష్ణ ఎవరు? ఏసీపీ కృష్ణ గారు అంటే ఏమనుకుంటున్నారు మేడం? వెరీ వెరీ స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్. ఆయన అంటే సిటీలో అందరికీ హడల్. మా డిపార్ట్మెంట్లో పై ఆఫీసర్స్ నుంచి కింది వాళ్ళ వరకు అందరికీ ఆయన అంటే గౌరవం, అడ్మిరేషన్. ఆయనతో పెట్టుకుంటే అయ్యే పనేనా మేడం? సారీ మేడం, ఇంకే పనైనా చెప్పండి చేస్తాను, కానీ ఈ పని మాత్రం చేయలేను. నేనే కాదు, మా డిపార్ట్మెంట్లో ఎవరు ఈ పని చేయలేరు. నీకేమైనా పిచ్చా? దయచేసి మీరు ఈ పని ఇంకెవరితో అయినా చేయించుకోండి మేడం. సారీ మేడం, నేనుంటాను, వస్తాను మేడం. అయ్యగారు, అమ్మగారు, పాలు తీసుకోండి. వద్దు గౌరీ. చినరాజావారు వెళ్ళిన దగ్గర నుంచి మీరేం తీసుకోవట్లేదు. కనీసం ఈ పాలైనా తాగండి. విసిగించుకో, వెళ్ళు. సింధూరా, సింధూరా, ఏంటది? ఆ కట్టేంటమ్మా? ఏమైందమ్మా? ఏంటక్క, ఏమైంది? అమ్మ సింధురా, ఏమైందమ్మా? బాబేడమ్మా? వాడి కోసం వెళ్తేనే ఇదిగో ఇలా తల పగిలింది, మనుషుల చేత కొట్టించింది. ఎంత ధైర్యం దానికి? నాన్నగారు, దానికి ధైర్యం కాదు, తెగింపు. మనం కాస్త డీసెంట్ గా ఉంటాం కదా అని అది అంతకు తెగించింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందక్క. అది అయింది. మరి వాళ్ళని కూడా కొనేశారు. ఈ పోలీసులు కూడా అంతే నాన్న. ఆ అలగా జనం అంటే భయపడతారు. చిచి, ఉండు, డిఎస్పీ గారికి ఫోన్ చేస్తాను. వద్దు నాన్నగారు, నా మాట వినండి. అంతా వేస్ట్. అక్కడ అంతకంటే పవర్ఫుల్ సపోర్ట్ ఉంది దానికి. మరి నా బిడ్డ రాడమ్మా? వాడిక రాడు పిన్ని, వాడిక రాడు పిన్ని, వాడిక రాడు పిన్ని.
వాడు రావాలి అంటే ఆ చిల్లరదాన్ని ఈ ఇంటి కోడలుగా ఒప్పుకోవాలి. ఈ ఇంటి కోడలుగా ఒప్పుకోవాలి. ఈ ఇంటి కోడలుగా ఒప్పుకోవాలి. చిచి, దాన్ని ఇంట్లో అడుగుపెట్టినవడమా? నెవర్. ఏ ఎందుకు రానివ్వరు? చెప్పండి, ఎందుకు రానివ్వరు? జానకి, అవునండి, నాకు నా బిడ్డ కావాలి. వాడు రావాలి అంటే ఆ అమ్మాయిని మీరు ఈ ఇంటి కోడలుగా ఒప్పుకోవాలి. ఈ ఇంటి కోడలుగా ఒప్పుకోవాలి. ఇంటి కోడలుగా ఒప్పుకోవాలి. ఇంటి కోడలుగా ఒప్పుకోవాలి. అయినా వాడు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడుగా, మధ్యలో మీకేంటండి ఇబ్బంది? మీకు దండం పెడతాను. నా బిడ్డను నా దగ్గరికి తీసుకురండి. నాకు నా బిడ్డ కావాలి. నాకు నా బిడ్డ కావాలండి. నా బిడ్డ కావాలి. కావాలి. అమ్మా, జానకి, జానకి, పిన్ని, జానకి, పిన్ని, జానకి. పిన్ని, జానకి, పిన్ని, పిన్ని. జానకి, 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 నువ్వు ఆవేశపడకు. నా బిడ్డ. అమ్మ సింధురా, నా డాక్టర్ ఫోన్ చేయి వెంటనే. నా బిడ్డ. జానకి, జానకి, నా నువ్వు బిడ్డ. ఆవేశపడకు. జానకి. హలో డాక్టర్. డాక్టర్ గారు, ఇప్పటికేం పర్వాలేదు, జస్ట్ మైల్డ్ స్ట్రోక్. ఇమీడియట్గా బాబుని తీసుకురండి. మళ్ళీ తనకి స్ట్రోక్ అటాక్ అయితే చాలా ప్రమాదం ఉంది. వస్తానండి. మంచిది డాక్టర్. నాన్నగారు, అమ్మ సింధురా, బాబుని కోడల్ని ఇంటికి రమ్మని చెప్పు. బాబుని కోడల్ని రమ్మని చెప్పు. నాన్నగారు, ఏమిటి మీరు చెప్పేది? అవునమ్మా, బాబు రాకపోతే నీ పిన్ని మనకు దక్కదు. కానీ నాన్నగారు, ఆ అమ్మాయి మన ఇంటికి కోడలుగా. రానివ్వమ్మా, రానివ్వు. చిచ్చి,
ఇంటి కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెడితే మన పరువు పోతుంది నాన్నగారు. పోదు, పరుగు పోదు, అదే పోతుంది. తప్పైంది క్షమించమని అడిగి ఈ ఇంటిని చినరాజు ఎవరిని వదిలి వెళ్ళిపోతుంది. ఒక్కసారి మన అబ్బాయి మన ఇంట్లో అడుగు పెడితే ఆ తర్వాత దాన్ని ఇక్కడి నుంచి ఎలా పంపించాలో ఆలోచిద్దాం. కానీ నాన్నగారు, సింధురా, నా మాట విను. దానికి అది చేసిన తప్పు తెలియాలి. మనతో పెట్టుకున్నది ఎంత పెద్ద తప్పు చేసిందో దానికి తెలియాలి. కరెక్ట్ నాన్నగారు. బయటుంటే పోలీసుల ద్వారా గాని ఇంకొకరి ద్వారా గాని దాన్ని ఏమీ చేయలేకపోతున్నాం. ఇక్కడే ఉంటే దానికి సరైన బుద్ధి చెప్పొచ్చు. చిన్నదానివైనా కరెక్ట్గా చెప్పావు. సరే నాన్నగారు, ఈ ఇంటికి వాళ్ళని ఆహ్వానిస్తాను. మీరు చెప్పినట్టే చేస్తాను. సంతోషం అమ్మా. ఈయనకి ఈ వయసులో కూడా ఆవిడ తోడు కావాలంట. దానికోసం ఆ తులసిని ఈ ఇంటికి కోడలుగా ఆహ్వానిస్తున్నాడు. రాణి, దాన్ని ఇక్కడే సమాధి చేస్తాను. రే వాసు, నన్నే కొడతావురా? చెప్తా నీ సంగతి. హలో, నేన్రా. చెప్పండి మేడం. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పింది అర్థమైందా? అలాగే మేడం, పని పూర్తి చేస్తా. రేయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. మేడం, నేను ఒప్పుకున్న పని ఏది మిస్ కాలేదు. మీ పని మిస్ అవ్వద్దు. మిస్ అయ్యే ఛాన్సే లేదు. పని పూర్తి అవ్వంగానే నేనే మీకు ఫోన్ చేస్తాను. ఉంటాను. అలాగే. ఓకే. రేయ్ వాసు, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ రా. చెప్పు, ఏంటి నీకు ఎన్ని ఛాన్సులు ఇచ్చినా ఏమీ చేయలేకపోతున్నావు? ముందు చెప్పేది విను. ఇప్పుడు ఆల్రెడీ అరేంజ్ చేశాను. కాకపోతే నువ్వు వాళ్ళని ఆ చోటుకు తీసుకురావాలి. ఎక్కడికి? మీ ఇంటి దగ్గర విజయదశమి ఉత్సవాలు జరుగుతున్నాయిగా, వాళ్ళని అక్కడికి తీసుకురా. అక్కడికెందుకు? అక్కడికి మా వాడు పోతురాజు వేషంలో వస్తాడు. అక్కడ వాడు అందరితో పాటు ఆడుతున్నట్టుగా ఆడి వాడిని అమ్మవారికి బలిస్తాడు. ఏంటి, నమ్మకం లేదా? కరెక్ట్ గానే గెస్ చేసావు. ఏయ్,
నోటికొచ్చినట్టు వాక్కుండా వాళ్ళని అక్కడికి తీసుకొస్తావా లేదా చెప్పు. సర్లే, నువ్వు చెప్పినట్టు వాళ్ళక్కడికి తీసుకొని వస్తాను. ఈసారి మిస్ అయిందే అనుకో. మిస్ అయ్యే ఛాన్సే లేదు. ముందు వాళ్ళని తీసుకురా. ఈ రోజుతో వాడి పీడ విరగడవుతుంది. కాశీ, నువ్వు మీ ఇంటి నుంచి వచ్చేసావు కదా, నీకు ఇక్కడే బాగుందా? అవును. మరి మన వీధిలో ఈ రోజు నుండి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుంటే ఇక నిన్ను తులసిని ఎవ్వరూ విడదీయలేరు. నిజమా? నిజం. దేవుడి విషయంలో ఎవరైనా అబద్ధం ఆడతారా చెప్పు? సరే, అలాగే వెళ్తాను. కాశీ, తులసిని కూడా తీసుకెళ్ళు. ఇద్దరు వెళ్తే చాలా మంచిది. అలాగా? అయితే సరే, ఇద్దరం కలిసే వెళ్తాం. ఈ విషయం తులసికి చెప్పొస్తాను. వెళ్ళరా వెళ్ళు. ఈ రోజుతో నీ పీడ విరగడవుతుంది. తులసి, ఏంటండి? మనం సాయంత్రము దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందామే. ఆ తర్వాత మనం ఎవ్వరు విడతీయలేరు. మా ఇంట్లో వాళ్ళతో కూడా ఎలాంటి గొడవలు ఉండవు. బాబు కాశీ, సాయంత్రం మనందరం అక్కడికి వెళ్తున్నాం. అవునా? అయ్యి భలే భలే. అవునండి, ఈ రోజు రాత్రికి దసరా ఉత్సవాలకి మనం అందరం అక్కడికి వెళ్తున్నాం. అయ్యి భలే భలే భలే. నేను అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను. అయ్యి నేను అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను. అమ్మవారికి దండం పెట్టుకుంటాను. అయ్యి భలే 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 భలే. వెళ్ళండి వెళ్ళండి. ఈ రోజు రాత్రికి ఆ అమ్మవారికి మేకపోతికి బదులుగా ఈ కాశీగొండి బలిస్తాను. ఇది నాకు పెట్టిన ఒక్క రోజు గడువుకి ముందే ఆ కాశీగడి చావుతో కథ కంచికి, ఆ కాశీగడు పైకి.
దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ హై. వెయ్యరో పువ్వుల హారాన్ని హోయ్. ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా దండం పెట్టుకో. ఈ జోరు పైగేరు తొక్కాల చుక్కలు చేతుల్లో చిక్కాల అమ్మరుది వెళ్ళు దక్కేలా అమ్మమ్మారు చేయత్తి మొక్కాల నింగి నేల ఉప్పొంగేలా సంతోషాలే చిందెయ్యాల గుళ్ళో దేవుడు సారథి కాగా లారీ డ్రైవరు ఓనరు కాడా ఓ, ముచ్చటగా ముందుకురా తొందరగా పచ్చదనం పంచుకునే పండుగరా దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ హై. వెయ్యరో పువ్వుల హారాన్ని హోయ్. ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా ఓం కామాక్షయ నమ ఓం కామసమహాయ నమ ఓం కామక్రోధాయ నమ ఓం శంకరాయ నమ ఓం శాంభవే నమ ఓం శాంతాయ నమ ఓం చంద్రసూర్యగ్నిరోధాయ నమ ఓం సులోచనాయ నమ ఓం సూర్యాయ నమ ఓం జయభూమిష్టాయ నమ ఓం చక్నావ్యయ నమ ఓం
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసారికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణి నమోస్తుతే కర్పూర నీరాజనం సమర్పయామి. అందరూ హారతి తీసుకోండి బాబు. బాబు మీరు కూడా అందరూ అమ్మా హారతి తీసుకోండి. ప్రసాదం. బిసికి బతికెటోళ్ళం ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళం గండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము బుజ్జుముండ కళ్ళు కుండ ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లిలో శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లిలో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లిలో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు దండాలు దండాలు అమ్మోరు తల్లిలో శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో. వాళ్ళు ఆడుతున్నారు, మనము ఆడుకుందాం. నువ్వు నన్ను పట్టుకో. కాశీ అమ్మా ఆయన కనిపించట్లేదు. వెతుకుదాం పద పదమ్మా. ఏమండి 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 కాశీ కాశీ ఒరే ఎక్కడ దాక్కున్నావురా ఒరే కాశీ? అవ్వా నేను ఇక్కడున్నా. ఎక్కడ్రా? ఇక్కడే. ఎక్కడా? అవ్వా ఇక్కడ. ఒరే ఎక్కడ దాక్కున్నావురా? రారా. ఒరే రాత్రిపూట ఈ ఆటలేంట్రా? రారా వెళ్ళిపోదాం. వెతుకు. ఏమండి ఏమండి బాబు కాశీ అయ్యయ్యో కాశీ ఒరే కాశీ కాశీ ఎట్టెళ్ళి పేరైనా ఏమండి కాశీ కాశీ ఒరే కాశీ ఎక్కడ్రా? ఒరే కాశీ నేను దొరకలేదు.